ఏంటిది స్టార్ట్ అవ్వట్లేదు? కార్ బానే ఉంది కదా? ఏమైందమ్మా? ఎందుకో కార్ స్టార్ట్ అవ్వట్లేదు. అయ్యో, ఏమైంది? అంతా బానే ఉంది. అయ్యో పర్లేదు, వదిలే, నేను వేస్తాను. అంతా బానే ఉంది. అయ్యో అయ్యో, ఒక్కసారి ఆన్ చేసి చూస్తాను. అసలు మేడం బయటికి వెళ్లాలన్న ప్లాన్ ఉందా లేదా? కనీసం ఫోన్ అయినా రావాలి కదా. అసలు నాతోనే చేయిస్తారా లేక ఇంకెవరితో అయినా చేయిస్తారా? ఒక పని చేస్తాను, క్యాజువల్గా ఫోన్ చేస్తాను. నేనే ఒక ట్రైల్ వేస్తాను. ఫోన్ ఎత్తడం లేదే. విక్రమ్ మిస్డ్ కాల్ ఉంది. వాడికి ఫోన్ చెయ్యమ్మా. వాడేమైనా చేస్తాడేమో. హలో, నమస్తే మేడం. నేనే కాల్ చేద్దాం అనుకుంటున్నాను. నీ మిస్డ్ కాల్ ఉంది. క్యాజువల్గా కాల్ చేశాను మేడం. ఒకసారి మిమ్మల్ని కలిసి పలకరించి వెళ్దామని, అంతే. అవునా? సరే, ఎక్కడున్నావు? ఒకసారి ఇంటికి రాగలవా? అర్జెంట్ ఉంది. నా కార్ స్టార్ట్ అవ్వట్లేదు. చెక్ చేస్తావా? మేడం, ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. పర్వాలేదు, వచ్చి కార్ ఒకసారి చెక్ చెయ్యి. నేను వేరే కార్లో ఆఫీస్కి వెళ్తాను. అలాగే మేడం, ప్రాబ్లం ఏంటో చెక్ చేస్తాను. ఓకే అయితే అక్కడే సెట్ చేస్తాను. కాకపోతే అక్కడి నుంచి నేను కార్ని టోయింగ్ చేసి గ్యారేజ్కి తీసుకెళ్తాను. అలాగే విక్రమ్, నేను అర్జెంట్ పని మీద ఆఫీస్కి వెళ్ళాలి. కీ లక్ష్మి చేతికిస్తాను. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సరే విక్రమ్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి, విక్రమ్ వస్తే ఇచ్చేయి. సరేనా? నేను వేరే కార్లో వెళ్తాను. దేవత లాంటి శివగామి మేడంని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. ఎంత పరిస్థితి వచ్చింది? నందిని, నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నావో నీకు అర్థం కావట్లేదు. నేనంటే ఓకే, కానీ పాపం శివగామి మేడం. రా, నువ్వొస్తే ఈ కార్కి ఇవ్వమన్నారు. నేను చెక్ చేస్తాను. అమ్మగారంతా చెప్పారు నాకు. సరే, కాఫీ గాని టీ గాని తాగుతావా? వద్దత్తయ్య, పర్వాలేదు. నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నానురా. సరే అత్తయ్య, నేను వెళ్ళి చెక్ చేస్తాను.
తీసుకో. వద్దులే పిన్ని, మ్, తర్వాత తింటా. అమ్మా, ఏంటి విశేషం? మళ్ళీ కొత్త కారు తీసుకున్నావా? అవును, బుక్ చేశాను. అవును, కొత్త కారు తీసుకొచ్చావేమో, నేను డ్రైవింగ్ చేద్దాం అనుకున్నాను. ఏంటి కొత్త కారుతోనా? ఉమ్, ఉమ్. ఒక పని చెయ్యి, ముందు నువ్వు డ్రైవింగ్ నేర్చుకో. నీకు కూడా తోలడానికి ఒక కారు ఇస్తాడు. నువ్వు మీ ఆయన కలిసి డ్రైవింగ్ చేసుకుందరు గాని. కరెక్ట్గా చెప్పావమ్మా. ఏ, నేను డ్రైవింగ్ చేయకూడదా? నేను సంపాదించుకుంటాను. ఏం మగవాళ్ళే డ్రైవింగ్ చేయాలా? ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదా? ఎప్పుడు ఈ కూరగాయలు కోస్తూనే ఉండాలా? సరే సరే, అది వదిలే. కొత్త కారు బుక్ చేసావురా, నాకైతే చాలా సంతోషంగా ఉంది. అవునమ్మా, శివగామి ట్రావెల్స్కి ఇది 50వ కారు. డెలివరీ తీసుకోవాలి. ఆ కారేదో శివగామి గారి చేతుల మీదుగానే డెలివరీ తీసుకోవచ్చు కదా? అవును సింహాద్రి, నేను వద్దంటానని అనుకుంటున్నావేమో, అదేమీ లేదు. ఇంకేముంది, ఆ పంచే. ఆ, ఇదంతా నీ శ్రమకు తగిన ఫలితం. దానికి తోడు ట్రావెల్స్ పేరు కూడా శివగామి అని ఉంది. అంతా ఆ పేరు మహత్యం. ఆ పేరులోనే పవర్ ఉంది. ఆ పేరే సగం విజయాన్నిచ్చేస్తుంది. అవును, అది నిజం. ఆ పేరులోనే మర్యాద, గౌరవం ఉన్నాయి కదా. ఉమ్, ఆ పేరులోనే ఏదో దైవాంశం ఉంది. అది మనకి మంచే చేస్తుంది సింహాద్రి. నువ్వు మారిపోయాక శివగామి గారు నీ ప్రతి గెలుపుకి ఆనందిస్తుంది కదా? వీళ్ళిద్దరి అనుబంధాన్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. చివరి వరకు మీరిద్దరూ ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.